హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక పార్క్ విజిట్ చేయడానికి పోతున్నాం. అది సిద్దిపేట దగ్గర ఉంది. సో ఫస్ట్ మనం ఒక చాగంటి ప్రవచనంతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేషభూషణమును ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు. సికింద్రాబాద్ నుండి కరీంనగర్ హైవే పైన 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఒకటి దుద్దెడ, ఒకటి శనిగరం. దుద్దెడ దగ్గర ఉన్న టోల్ ప్లాజా ఇది. ఈ పార్క్ సిద్దిపేట కలెక్టరేట్ దగ్గర ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ ఎక్స్ప్లోర్ విత్ కామన్ మ్యాన్. ఈరోజు మనం సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ పార్క్ వచ్చినాం. ఈ ఆక్సిజన్ పార్క్ ఏంటంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకు ఐటీ టవర్స్ ఆపోజిట్లోనే, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. ఒకవేళ మనం సిటీ నుంచి కనుక ఇంట్లోకి వచ్చినట్టయితే హరిత హోటల్స్ ఉంటుంది. స్టే చేయడానికి హరిత హోటల్స్ ఉంటుంది అన్నట్టు. ఒక దాబా కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం విజిట్ చేద్దాం. పార్క్ ఎంట్రెన్స్ రాగానే మనకు చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. ఇలాగ రాగానే స్టార్టింగ్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఎంట్రీ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. మామూలుగా చిల్డ్రన్స్కి సంబంధించిన అన్ని గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. చిల్డ్రన్ పార్క్ ఒకటి, మళ్ళీ ఓపెన్ జిమ్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నది మనకు. సో మనకు ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇది పార్క్ ఉంటుంది. కోమెట్ చెరువు తర్వాత ఇది నెక్స్ట్ స్పాట్ అనుకోవచ్చు వెకేషన్కు రావడానికి. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇలా. ఓకే, ఇలాకి వచ్చిన తర్వాత మనకు చిల్డ్రన్స్ పార్క్ నుంచి కొంచెం ముందరికి వస్తే మనకు ధ్యానం చేసుకోవడానికి ఒకటి కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ధ్యానం చేసుకోవడానికి ఇది బాగుంది. గ్రీనరీలో కొంచెం ధ్యానం చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఇది బాగుంటుంది. ఇది ధ్యానం చేసుకోవడానికి మనకు.
ఆక్సిజన్ పార్క్ నుంచి ఎంట్రన్స్ నుంచి ఒక 700 మీటర్స్ వచ్చిన తర్వాత మనకు ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ వస్తుంది. వ్యూ పాయింట్ వేరే రూట్లో అంటే మెయిన్ వ్యూ పాయింట్ వేరే రూట్లో ఒక వ్యూ పాయింట్ వస్తుంది. అది ఇది కాకపోతే ఇది వర్కింగ్లో లేనట్టుంది. చుట్టూ చూస్తున్నాం కదా, చుట్టూ గ్రీనరీ బాగుంది. ఇది ఎవరు యూజ్ చేయకండి, ఇది యాక్చువల్గా వర్కింగ్లో లేనట్టున్నది. ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఎక్కడానికి ప్రిఫర్ చేయకండి. కేబుల్స్ కూడా తెగిపోయినాయి, అవి ఊగుతున్నాయి ఇక్కడక్కడ. మ్యాక్సిమం దీన్ని ప్రిఫర్ చేయకండి. మనం ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్ 700 మీటర్స్ ముందటికి వస్తే అంటే 100 మీటర్స్ అట్లా వస్తే ఏంటంటే ఒకటి సమావేశ మందిరం అంటే కన్వెన్షన్ హాల్ ఉంది. మనకి సమావేశ మందిరము టోటల్ అంటే న్యాచురల్గా డిజైన్ చేసి తాటి మొద్దులతోని పైన న్యాచురల్గా మొత్తం వుడ్ వర్క్ యూజ్ చేసి న్యాచురల్గా డిజైన్ చేసి దీని కెపాసిటీ వచ్చేసి మనకు ఒక 50 నుంచి 70 మధ్యలో దీని కెపాసిటీ ఉంది. మొత్తం గ్రీనరీలా మనకు గ్రీనరీలు ఉండేసరికి ఏంటంటే ఇది మొత్తం మనకు న్యాచురల్గా కనిపిస్తుంది. సో అంటే మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ 800 మీటర్స్ 1 కిలోమీటర్స్ అంత దూరంలో ఉంది. కాకపోతే ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అవి చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకు మీటింగ్ ఏరియా నుంచి కొంచెం ముందరికి వస్తే ఒకటి కుంట లెక్క ఉంది. మనకు లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇందులో. కాకపోతే వాటర్ తక్కువ ఉంది, వర్షాలు లేవు కాబట్టి వాటర్ తక్కువ ఉన్నట్టుంది. ఇది ఒక కుంట అంటే మీటింగ్ స్పాట్. అంటే ఆ సమావేశ మందిరం నుంచి మనకు కొంచెం దూరంలో మనకు ఒకటి కుంట ఉంది. ఎంట్రన్స్లో మనకు ఒకటి జింకల పార్క్ కూడా ఉంది. మనకంటే వీడికి వచ్చిన తర్వాత ఒక జింక కూడా కనవాలి. ఇటు నుంచి ఇట్లా పోతే అక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఈ ఏరియా మొత్తం డీర్ పార్క్ అన్నట్టు, జింకల పార్క్. జింకల పార్క్ నుంచి కొంచెం ముందుకు వస్తే పికాక్ పార్క్ ఉంది. ఇక్కడ పికాక్స్ ఉన్నాయి, కనిపించినాయి కానీ కాకపోతే నేను కెమెరాలో తీసేలోపే వెళ్ళిపోయినాయి. కొంచెం ముందటికి 100 మీటర్స్ 200 మీటర్స్ కొంచెం ముందటికి వచ్చిన తర్వాత నెమళ్ళ పార్క్ పికాక్ పార్క్ ఉంది. ఇలా పికాక్ పార్క్ నుంచి కొంచెం ముందటికి వచ్చిన తర్వాత వేపవనం తర్వాత మనకు వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర 1.52 కిలోమీటర్స్ ఉంది. మనకి పార్క్ విషయానికి వస్తే ఏంటంటే మనకు
సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రూట్లో మనకు రైట్ సైడ్ ఉంటుంది. సిద్దిపేట నుంచి 7 కిలోమీటర్స్, జేబీఎస్ నుంచి అంటే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రూట్లో మనకు ఐటీ పార్కు, హరిత హోటల్స్ ఆపోజిట్ అని పార్క్ ఉంటుంది. ఈ పార్కుల ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకు చిల్డ్రన్స్ అయితే 10 రూపీస్, అడల్ట్స్ అయితే 30 రూపీస్, బైక్ పార్కింగ్ 10 రూపీస్, కార్ పార్కింగ్ 40 రూపీస్. ఒకవేళ మనం షూటింగ్ వేసుకుందామంటే స్టిల్స్ కోసం అయితేనేమో 100 రూపీస్, వీడియో షూట్ అయితేనేమో 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా చూడడానికి ఎంట్రీ మనము వీళ్ళకు ఎంట్రీ అయిన తర్వాత స్టార్టింగ్లో మనకు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు 1.52 కిలోమీటర్స్ దూరంలో మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకు చిల్డ్రన్స్ పార్క్ నుంచి కొంచెం ముందట్టుకు వచ్చిన తర్వాత రోప్వే ఉంటుండే కానీ అది ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో లేదు. ఆ తర్వాత మనకు సమావేశ మందిరం ఉంది, అది నుంచి 60-70 మెంబర్స్ వరకు కెపాసిటీ ఉంది. ఆ తర్వాత మనకు ఒకటి కుంట ఉన్నది, మనకు చెరువు అని చెప్పారు కానీ చెరువులు ఏం లేవు. ఇలా ఒక కుంట ఉన్నది. కుంట తర్వాత ఒకటి జింకల పార్క్ తర్వాత నెమళ్ళ పార్క్ తర్వాత మనకు వేపవనం ఉంది. వేపవనం తర్వాత మనకి వ్యూ పాయింట్ వస్తుంది. వ్యూ పాయింట్ నుంచి అటు ముందటికి ఉంది కానీ ఇది మొత్తం ఫారెస్ట్ కదా. మస్ట్ ఇందులో ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు ఒకటి క్యాప్, వాటర్ బాటిల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక నేనైతే వాటర్ అవైలబుల్ లేదు. క్యాప్ సన్ గ్లాస్ ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందడికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం చెప్తున్నా, వీళ్ళకు ఏమంటారు ఆడ 3 సైకిల్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. 3 సైకిల్స్ 30 రూపీస్ 1 అవర్ ఏమో తీసుకుంటారు. సైకిల్ తీసుకొని నడుచుకుంటూ వచ్చి ఇబ్బంది పడకూడదు. ఇంకొకటి వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. వాటర్ అంటే మధ్యలో ఫారెస్టే కదా, బోల్ అవి ఉంటాయి, వాటర్ ఉంటాయి అనుకుంటారు కానీ వాటర్ అయితే అవైలబుల్ లేదు. సో వాటర్ బాటిల్ ఒకటి, సైకిల్ మీదనే రండి. వాక్ అయితే చేయకండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉన్నది. మనకు అక్కడ మనం 1 కిలోమీటర్ చెప్తున్నారు కానీ మనం ఇక్కడికి పోయేటప్పుడు బాగానే పోతున్నాం కానీ వచ్చేటప్పుడు మాత్రం దారుణంగా ఉంది పరిస్థితి. సో ఖచ్చితంగా సైకిల్ తీసుకోండి. 30 రూపీస్ 1 అవర్. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా తీసుకొని రండి. థ్యాంక్ యూ.